గత 20 రోజుల నుండి అచ్చంపేట నగర పురపాలక చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేందుకు అవిశ్వాస తీర్మానం చేపట్టాలని ఆ పార్టీ నాయకులు కోరారు. గత నెల 25వ తేదీన అవిశ్వాస తీర్మానం చేయాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్నికల స్పెషల్ అధికారి ఆర్డీఓ మాధవికి చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి విషయంపై గత 20 రోజుల నుండి చైర్మన్ పీఠం ఎవరికి దక్కేను అన్న విధంగా అచ్చంపేట రాజకీయాలు హాట్ గా కొనసాగాయి. చివరికి బుధవారం 20వ వార్డు కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయగా 16 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కూడా తన మద్దతు ప్రకటించారు. మొత్తం ఎమ్మెల్యేతో పాటు 17 మంది మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరయ్యారు. చైర్మన్ పదవి మరో వారం 10 రోజుల్లో ప్రకటించడం జరుగుతుందని ఎన్నికల అధికారి ఆర్డీఓ మాధవి తెలిపారు. అవిశ్వాస తీర్మానం బుధవారం అచ్చంపేట పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చంపేట చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టణంలోని పెద్ద ఎత్తున బాణసంచాలు పేలుస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు. కలెక్టర్ గారు 27/5న ఆర్డీఓ అచ్చంపేటని ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రెసిడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ అచ్చంపేట పురపాలక సభ్యులు మొత్తం 20 మంది, ఎమ్మెల్యే గారితో కలిపి 21 మంది. వారు శ్రీ పురపాలక సంఘ చైర్మన్ శ్రీ ఎడ్ల నరసింహగౌడ్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం జరిగింది. 25/5న 13 మంది కలిసి అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది. వారి యొక్క నిర్లక్ష్య ధోరణి, అభివృద్ధిలో అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్న దేని మీద ఆయన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది 13 మంది సభ్యులు. దానికి కలెక్టర్ గారు నన్ను 27వ తారీఖున ప్రెసిడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇచ్చిన వెంటనే మనం ఫామ్ 2 నోటీసు గౌరవ సభ్యులందరికీ 20 మందికి కూడా మనం ఫామ్ 2 నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ 11 AM మనం అవిశ్వాసం చెప్పడం జరిగింది. నిన్న నేను విప్పు రిసీవ్ చేసుకోవడం జరిగింది 12ంటికి బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా మనం 12 ఆఫ్టర్నూన్ 12 PM రిసీవ్ చేసుకోవడం జరిగింది. కానీ విప్ వ్యాలిడిటీ అనేది 24 hours ఉంటుంది. కానీ ఇది తర్వాత ఇచ్చారు కాబట్టి 23 hours వరకు వ్యాలిడిటీ లేకుండా పోయింది. నెక్స్ట్ ఇవాళ మనము 11 AM మనం మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి గాను గౌరవ సభ్యులు 17 మంది అటెండ్ అయ్యారు. 16 పురపాలక సభ్యులు ప్లస్ 1 ఎమ్మెల్యే గారు అటెండ్ అవ్వడం జరిగింది. 17 మంది కూడా మనము చేతులెత్తి వారి యొక్క మెజారిటీ తెలియజేయడంగా కుదిరింది. 17 మంది కూడా అవిశ్వాసానికి పాజిటివ్గా ఫేవర్గా అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది. వ్యతిరేకంగా 0 ఓట్లు పడ్డాయి కాబట్టి అవిశ్వాసం అనేది నెగ్గింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. తదుపరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనం ఎన్నిక జరుగుతుంది.